చేశాను, ఎక్కడెక్కడి రోజు నేను దగా చేసి నేను వెళుతున్నాను, నేను మోసము చేస్తూ నేను నడవగలుగుతున్నాను ప్రభువా. నా తప్పుల విషయమే మరలా నీవు సిలువ వేయబడుతున్నావు ప్రభువా. ఈ రోజున నేను చేసిన తప్పుదములు, ఈ రోజున నేను చేసిన పాపములు నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నానని ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము చూసినట్లయితే, బహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసును పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమంట. సాధ్యమా? సాధ్యమా? చెప్పండి. అసాధ్యమంట. మరలా వారు దేవునిలోకి రావటానికి, మరలా దేవునితో అంటకట్టబడటానికి అది అసాధ్యమే. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నీ హృదయము దేవునికి అప్పచెప్పగలిగి నువ్వు నడవగలిగితే, ప్రతి పాపాన్ని రోజున నీవు తప్పు చేస్తున్నాను ప్రభువా, నాలో ఏ తప్పులు ఉన్నాయో